సర్వ న్యూస్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ భారీ కట్టడం లేదా భారీ నిర్మాణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్లపాలెం వద్ద ఉంది. ఇది సముద్రానికి ఆనుకుని ఉంటుంది. బంగాళాఖాతం సముద్రం మనకి తూర్పున ఉంది. నెల్లూరు నుంచి తాటిచెట్లపాలెం వెళ్ళే మార్గంలో తాటిచెట్లపాలెం గ్రామం రోడ్డుకి తూర్పు వైపు నుంచి బంగాళాఖాతం సముద్రం వరకు మధ్యలో ఆక్వా పాండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సముద్రానికి రోడ్డుకి మధ్యలో ఆక్వా సాగు ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. రొయ్యల పెంపకానికి అవసరమైన ఉప్పు నీటిని సముద్రము నుంచి తరలించడానికి ఈ భారీ నిర్మాణం చేపట్టడం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది సుమారుగా 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. రోడ్డు నుంచి సముద్రం లోపలికి దీనిని నిర్మించడం జరిగింది. 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. సముద్ర తీరం నుంచి సుమారుగా 50 అడుగులు ఎత్తున ఉంటుంది ఈ భారీ నిర్మాణం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియల్ వ్యూ ఆ భారీ వంతెన లాంటి కాలువ పైనుంచి ఇది బ్రిడ్జ్ లాగా ఉంటుంది. తెలుగులో అంటే వంతెన అంటాం. కాకపోతే ఇది అతి భారీ కాలువ అని చెప్పవచ్చు. సిమెంట్ కాంక్రీట్తో ఏర్పాటు చేసిన అతి పెద్ద కాలువ అని చెప్పవచ్చు. దూరం నుంచి చూస్తే ఒక బ్రిడ్జి మాదిరిగా ఉంటుంది. ఆక్వా పాండ్స్ నుంచి సముద్రం లోపలికి బాగా చొచ్చుకుని వెళ్ళినట్లుగా కనపడే విధంగా ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భారీ వంతెన కాల పరిమితి 50 ఏళ్లుగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయింది. మరో 10 ఏళ్ల పాటు ఇది మనుగడలో ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ భారీ నిర్మాణాన్ని ఉపయోగించడం లేదు. ఈ భారీ కాంక్రీట్ నిర్మాణంపై నుంచి అలా సముద్రం వైపు చూస్తూ ఉంటే చల్లటి హోరు గాలికి మనసు అలా అలా తేలిపోతూ ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రం లోపలికి ఉన్న నిర్మాణం నుంచి ఇలా కిందకు చూస్తే నీరు ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. చాలా ఎత్తుగా ఉంటుంది నిర్మాణం. పైనుంచి చూసినప్పుడు మనకి నీరు ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మామూలుగా సుదూర ప్రాంతంగా చూసినప్పుడు నీలి రంగులో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్లో వాటర్ మనకి కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి దిగితే సముద్రం ఉపరితలానికి 5-6 అడుగులు దాకా మనం చేరుకోవచ్చు. అక్కడ నుంచి సముద్రాన్ని మనం వీక్షించవచ్చు. బాగా క్రిందికి దిగితే చూడండి సముద్రపు నీరు మనకి ఎంత దగ్గరగా ఉన్నాయో. కింద అలా అలలు వస్తూ ఉంటాయి. అక్కడ భారీ పిల్లర్స్ వేసి ఈ కట్టడాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇది సముద్రం. దూరంగా ఉన్నప్పుడు నీలిరంగు, దగ్గరగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగుతో ఇక్కడ నీరు మనకి కనిపిస్తుంది. ఇక్కడ
నిల్చుకొని చూస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతాం. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. భారీ నిర్మాణం, పెద్ద పెద్ద స్తంభాలు, కింద అలలతో పాటే సముద్రం. ఈ వాతావరణం ఒక ప్రత్యేక అనుభూతిని మనకి కలిగిస్తుంది. ఇక్కడ తీరం నుంచి దాదాపు 200 మీటర్లు సముద్రం లోపల నుంచి నిలబడి ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. సముద్ర తీరం నుంచి 200 మీటర్లు సముద్రం లోపలికి వచ్చినప్పుడు ఆ నిర్మాణం ఇక్కడ మనకు కనిపించే విధంగా ఉంటుంది. ఈ ప్రత్యేక అనుభూతిని పొందడానికి అనేక ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మాది కావాలి, మేము తాచేపల్లి బీచ్కి వచ్చాము. సూపర్ వ్యూ ఉంది. ఇక్కడికి ఎవరైనా రావాలంటే వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, సూపర్గా ఉంటుంది బీచ్. సముద్రం మాది కావాలి. ఈరోజు వీకెండ్ అని చెప్పి వచ్చాము. వ్యూ బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము, బాగానే ఉంది. సిమెంట్ నాగార్జున కట్టించాడు. మోటార్ కింద ఉంటాయి, మోటార్లు వాళ్ళు నేలలో కింద వేసి పెట్టేస్తారు. ఆ నుంచి బయటకు వచ్చి మోటార్లు ఉంటాయి. ఆ మోటార్ల నుంచి డెలివరీ పైపులు దీంట్లో వస్తాయి. పైన దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి వాటర్ దాంట్లో పడతాయి. దాంట్లో పట్టి నేరుగా వస్తాయి రోడ్డు అవసలకి వెళ్ళి పాండ్లు ఉంటాయి, రొయ్యల పాండ్లు. ఆ రొయ్యల పాండ్లలోకి కనీసం 50 ఆస్పారం ఉంటుంది. 50 ఆస్పారం మోటార్లు ఉంటాయి. అట్లా 1, 2, 3, 4, 5, 6 మోటార్లు, 7 మోటార్లు ఉంటాయి. అటు 7. మానవులు అవసరార్థం నిర్మిస్తున్న అనేక భారీ నిర్మాణాలలో ఈ వంతెనను తలపించే ఈ భారీ కాంక్రీటు కాలువ నిర్మాణం ఒకటి. మానవుని మేధస్సు ఎంత విస్తృతం అయినప్పటికీ ప్రకృతి సంపదను, ప్రకృతి వనరులను అర్థవంతంగా ఉపయోగించుకున్నప్పుడే అసలైన మానవ మనుగడ సాధ్యమవుతుందని చెప్పడంలో సందేహం లేదు.